నుంచి 1 రూపీకే ఇంతమంది భోజనం చేస్తున్నారంటే దానికి కర్త కర్మ క్రియ జార్జ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ చూస్తే 1 రూపాయికే భోజనం అసలు ఎందుకు స్టార్ట్ చేశారండి? ఒక ఆశ. ఇప్పుడు మనము బెంగళూరు పోయినా నేను ఒకసారి. ఓకే. బెంగళూరు పోయినప్పుడు నా జోబులో అన్ని పైసలు లేవు. మా సార్ కొంచెమే బడ్జెట్ ఇచ్చిండు, 200 ఇచ్చిండు. ఆకలి అవుతుంది, ఆడ వెతుకుతున్నా ఏడ దొరుకుతుందా అని. హోటల్ పోకముందే మెనూ చూస్తాం కదా, అమ్మ ఫ్రైడ్ రైస్ 150, అరే ఇది ఎక్కడ బాధ అనుకున్నాం. అంటే నా మనసులో ఒక ఆశ ఉండే, ఏదో నాలాంటి కన్నా ఏదైనా 50 రూపాయలకు దొరికితే నా బడ్జెట్లో తిని మళ్ళీ నేను ఇంటికి హైదరాబాద్ వెళ్ళిపోతాను ఉండే. సో అట్లా ఒక ఆశ, 1 రూపాయికి భోజనం దొరుకుతుందా అని, అది దొరుకుతుంది అని కరుణా కిచెన్లో మొదలుపెట్టినాం. ఇక్కడ వలస కార్మికులు 5 రోజులు 4 రోజులు కూలీ దొరుకుతుంది. ఇక్కడ ఫంక్షన్స్ అయినాయి అనుకో, పెళ్లి సీజన్లా క్యాటరింగ్ కోసం అందరు లేబర్ లాగా బీహార్ ఒరిస్సా అక్కడిక్కడి నుంచి వస్తారు. వచ్చి పని చేసుకున్నాక 3 రోజులకి ఉన్న డబ్బులు జోలో పెట్టుకుంటారు. 4వ రోజు పని దొరకకుంటే ఆ డబ్బులు పెట్టి అన్నం కొనుక్కోలేరండి. అంటే వాళ్ళకి స్తోమతకు మించింది ఉంటుంది. అంటే ఈ డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ ఇంటికి ఏం పంపించాలని ఉంటుంది ఒకటి. రెండోది అన్నపూర్ణ భోజనం దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుందని ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళు వెళ్ళి తినేసి వస్తారు. తెలియని పక్షంలో వాళ్ళు బట్కాయిస్తూ ఉంటారు అనమాట, ఏడ దొరుకుతుందా అని. సో ఆ విధంగా అలాంటి వలస కార్మికులు, ఈ ప్రదేశానికి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు, ఆటో డ్రైవర్లు, ర్యాపిడో వాళ్ళు చాలామంది ఇట్లా పోత వచ్చి ఆగి 1 రూపాయి భోజనం అంట చూద్దామని తినిపోయినాక మళ్ళీ వస్తున్నారు అనమాట. ఒక ఆశ ఉండిపోయింది, మాకు 1 రూపాయి కూడా నా భోజనం పెడితే బాగుండురా బాయ్ అని. మనం అంటాం కదా, అరే ఈ బండి నచ్చిందిరా బాయ్, 50,000 అడుగుతుడు, 10,000కి ఇస్తే బాగుంటుంది, అట్లా ఆశ. మా ఆశ కూడా ఒక ఆశయంగా తీసుకొని ఇది స్టార్ట్ చేశారు అంతే. అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు తిన్నాక అబ్బా ఆయన ఆశ తీరింది అనమాట, అబ్బా కడుపు నిండిందిరా బాబు, అట్లా ఈ కాన్సెప్ట్ ద్వారా నడిచింది. ఈ కాన్సెప్ట్ జన్ రసోయి అని గౌతమ్ గంభీర్ గారు ఢిల్లీలో చేస్తారు. మేము కూడా 3-4 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తుంటాం. డైలీ 500, 600, 1000 మందికి చేస్తుంటాం. కానీ చేసి వచ్చినప్పుడు ఆ రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది, కొంచెం అన్నం కూడా మిగిలిపోయి పడేస్తుంటారు. మన దగ్గర ఎట్లా అంటే డస్ట్బిన్లు ప్రభుత్వం పెడుతుంది, 2-3 డస్ట్బిన్లు పెడితే కూడా ఎవ్వడు వాడడు. సో వీళ్ళంతా కింద పడేసినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పాపం మళ్ళీ డ్యూటీ అంతా ఊడ్చి మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఖర్చులైతే వాళ్ళు మళ్ళీ వచ్చి ఊడవాల్సి వస్తుంది. లేకుంటే వాళ్ళ సార్ ఏమంటాడే ఏడ పని చేసాం అని అనొచ్చు. కాబట్టి మేము అనుకున్నాం అందరికీ ఇబ్బంది కాకుండా అందరికీ మంచి జరిగేలాగా అన్నదానం చేస్తేనే మంచిది. నాకు దాతలు ఇచ్చే డబ్బులతో నేను అన్నదానం చేసినప్పుడు ఎవరు కూడా నేను చేసిన అన్నదానంకి ముఖం మార్చుకోవద్దు, నన్ను తిట్టుకోవద్దు. పోయినాక ఇక్కడ ఏం మనిషి రాబాయ్ రోజు వచ్చి అన్నం పెట్టి పోతుండు, ఇక్కడ చూడు ఎంత కచ్చరైతుందో, ఎవడు దోడుస్తాడు రాబాయ్, ఎవడు సాఫ్ చేస్తాడు అనే మాట రావద్దని ఈ వేస్ట్ మేనేజ్మెంట్ని ఆలోచించి ఆ సేమ్ గౌతమ్ గంభీర్ గారు చేసినట్టుగానే ఇక్కడ చేయాలనుకున్నాం. మీరు ఒక విషయం చూడండి, అన్నదానం చేసేటప్పుడు హాస్పిటల్లో కానీ ఇంకెక్కడన్నా కానీ దానికి టైమింగ్ ఉండదు. అవునండి. ఇప్పుడు నేను పోయి అన్నదానం చేస్తుంటా, మంచి సాంబార్ వండి, నాకన్నా ముందు ఎవరో చికెన్ బిర్యానీ పెడతాడు, ఇక నా అన్నదానం అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే మనిషి ఆకలిని బట్టి కాదు, టైంని బట్టి నడుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే టైంని బట్టి నడుస్తుంది. ఆకలి అయితే వచ్చేయి, రూపాయికి అన్నం తిను, మళ్ళీ కావాలంటే మళ్ళీ అడుగు తిను, కానీ రుబాబ్గా తిను. అవసరం లేదు నీకు ఇక్కడ ఏం దొరుకుతుందో మళ్ళీ ఆడిగిపోతే ఇంకేమైనా దొరుకుతుందో, అట్లా ఆశ ఏం అవసరం లేదు. రా నార్మల్ ఇంట్లో వండినట్టు వండుతారు, తినేసి. చాలామంది బీహార్ ఒరిస్సా వాళ్ళు తిన్నాక అంటారు, అబ్బా ఎంత బాగుంది, మా ఇంట్లో తిన్నట్టుంది అంటున్నారు. అంటే మనము మన హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ అవుతున్నప్పుడు మా ఎన్జిఓ కూడా ఇట్లా వలస కార్మికుల గురించి, ఇట్లా రోడ్డు మీద ఉన్న వాళ్ళు, కూలీల గురించి, ఇట్లా తిరుగుతున్న వాళ్ళ గురించి ఈ కాన్సెప్ట్ యాడ్ చేసినాం. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఆకలి తీరుతుందా లేదా? చాలామంది అంటారు, మాకు వీడియోలు చూసి అంటారు, మీరు లైన్లో మంచి సూట్ బూట్ వేసుకున్నాడు కూడా నిలబడ్డాడు, మీరు అన్నం పెడితే బీదలకు పెట్టండి అని. సార్ ఎన్ని లక్షలకి సంపాదించినా కానీ టైంకి అన్నం దొరకనోడు బీదోడే. అంతేనా? కోటి విద్యలు కూటి కోసం అన్నారు. సో కొన్నిసార్లు మనం జోబులో పైసలు ఉన్నా కానీ అన్నం దొరకదు, మనకి ఏ హోటల్లో వెతుకుతున్నా అన్ని బంద్ 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 అంటారు. అరే బాబు. సో ఇక్కడ ఎలాంటి వారు వస్తున్నారు కానీ కాదు, ఆకలి తీరుతుందా లేదా బస్ అంతే. అదే కరుణా కిచెన్. వీలైతే ఇంకా 4-5 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాము. మా సంస్థ కూడా హంగర్ అండ్ పావర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ మన కంట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అనకూడదు కానీ ఒక ప్రాబ్లం అనమాట. దాన్ని అడ్రస్ చేయడానికి, దానికి సపోర్ట్గా ఉండడానికి
దానికోసం పని చేయడానికి గుడ్ సమారిటన్స్ ఇండియా ఇలాంటి కిచెన్ స్టార్ట్ చేసింది. హైదరాబాద్లో ఇది మొట్టమొదటి, తెలంగాణలో కూడా మొట్టమొదటిది. ఓకేనండి. రూపాయికి ఎప్పుడు చూడలేదు. అందుకే అందరూ ఆలోచించి మళ్ళీ రిటర్న్ వచ్చి చూస్తారు, ఇది 1 రూపీయేనా, నిజమేనా, అబద్ధమా. మనం హోటల్లో తింటాం అనుకో, సార్ ఇంకా కొంచెం అన్నం పెట్టామంటే ఎక్స్ట్రా రైస్కి ఎక్స్ట్రా పైసలు అయితే అంటారు. అవునా? ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, సార్ కొంచెం అన్నం దండం సార్ నీకు అంటారు. అంటే ఆ కార్మికుడు ఇంటికి పోవాలి, మళ్ళీ డబ్బులు పంపించాలి ఇంటికి, ఇక్కడే తింటే ఏమవుతుంది. సో మేము అలాంటి ఫ్యామిలీస్కి ఈ ర్యాపిడో, ఇప్పుడు నేను ర్యాపిడో నడిపిస్తున్నా, పటాన్చేరు నుంచి ర్యాపిడో నడిపిస్తున్నా డైలీ. బై మిస్టేక్ బై ఛాన్స్ ఇక్కడికి వచ్చేసిన హైదరాబాద్ సికింద్రాబాద్కి. ఆకలి అవుతుంది నాకు, ఇప్పుడు ఇంటికి పోవాలా, మా భార్య మంచిగా వండి పెట్టింది, కానీ నేను ఇంటికి పోవాలంటే కిరాయి దొరికితే పోవాలా, లేకుంటే ఉట్టికి ఎట్లా పోవాలని ఆలోచిస్తాను. అట్లాంటి టైంలో కొంచెమన్నా ఏదైనా బాగుంటుందండి. పటాన్చేరు నుంచి ఈడి వరకు రావడానికి 150 రూపాయలు వస్తాయి నా దగ్గర. అందులోకి వెళ్ళి 100 రూపాయలు పెట్టి కొనుక్కుందునా, 50 పెట్టి కొనుక్కుందునా అని ఆలోచిస్తాను. అలాంటి వాళ్ళు ఇక్కడ తిన్నాక ఖుషి అయిపోతారు, బసాల్ థ్యాంక్ యూ సార్ మా ఇంట్లో తిన్నట్టుందంట. సో ఒక హోప్ అనమాట, మళ్ళీ ఇంటికి పోయినాక నేను తినొచ్చు, అప్పుడు దాకా నాకు ఆసరా. ఇది కరుణా కిచెన్. ఇది స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుందండి? 2.5 మంత్స్ దాటింది అనుకోండి. స్టార్టింగ్ 5గురు వచ్చిండ్రు, బోర్డు చూసి పరేషాన్ అయ్యారు. బండి మీద పోయేటోడు సడన్గా ఆగిపోయి చూస్తాడు, ఇదేమరా రూపాయి అని, మళ్ళీ అడ్డి ఆగి మళ్ళీ జిర్రుమని పోతాడు. సో చాలా మంది ఆగి చూడడం అయింది. 2వ రోజు 50 మంది వచ్చి తిన్నారు. ఇక 3-4 రోజులు ఇక పెరిగిపోయింది, 100, 200, 300. ఇప్పుడు ఎంత వస్తున్నారు? ఇప్పుడు 250 నుంచి 300 వస్తారు. కానీ బేస్తవారం రోజు సాయిబాబాది అన్నదానం ఉంటుంది గుడిలో, అప్పుడు తక్కువ మంది వస్తారు. శనివారం కూడా అన్నదానం ఉంటుంది, తక్కువ మంది వస్తారు. వేరే కాలంలో అందరు నార్మల్గా వస్తారు. ఒకసారి అలవాటు అయితే ఇక్కడ బెస్ట్ అనుకుంటారు. చాలామంది ఇంటికి డబ్బులు పంపించాలా వచ్చి చేసుకుంటారు. సో ఇక్కడ వాళ్ళని అడిగితే ఐటమ్స్ కూడా ఉంటాయి అని అన్నారు. అంటే ఐటమ్స్ అంటే రోజు అదే పెట్టి ఎందుకు బోర్ కొట్టాలా. సో మన కిచెన్లో కూడా తక్కువ పైసలలో కూడా మనం వెరైటీలు ఇవ్వచ్చు అని చెప్పి ఒకరోజు పొంగల్ చేస్తాం, తమిళనాడు పొంగల్. ఒకరోజు ఇది అన్నం సాంబార్, ఒకరోజు టమాటా రైస్ రైతా. అట్లా రోజు వేరేగా చేస్తాం. ప్రతిరోజు వచ్చి తినిపోయినకి కొత్తగానే ఉంటుంది. అట్లా కొత్తగానే ఉంటే బాగుంటుంది. ఆ కొత్తగా ఉంటేనే ఆయనకు అర్థమవుతుంది ఇది కరుణా కిచెన్ అని. ఇంటికి వచ్చి తిన్నట్టుగా ఉంటుంది. చాలా మందికి చేతులు కడుక్కోవడానికి నీళ్లు వేస్ట్ కావు. ప్యాకెట్లు ఇస్తలేము, వాటర్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ వేస్ట్ అనకుండా అక్కడ కుండలో నీళ్ళు పెడతాం, ఆ కుండలో నుంచి నీళ్ళు తాగి పోతాం. అంటే స్పూన్స్ తోటే తినాలన్నమాట. తింటే హ్యాండ్ వాష్ కి తక్కువ అవుతుంది కదండి, అట్లా. ఇదంతా ప్రిపరేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇదంతా మా ఇంట్లో జరుగుతుందండి. హోమ్ మేడ్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ అంటారు. అంటే క్లౌడ్ కిచెన్ లో ఎట్లా ఇంట్లో తయారు చేస్తారో అట్లా మేము కూడా ఇంట్లోనే తయారు చేస్తాం. ఇంట్లో ప్రతిరోజు 25 కిలోల నుంచి 30 కిలోల రైస్ అవుతుంది, ఒక 4 నుంచి 5 కిలోల పప్పు అవుతుంది, కూరగాయలు అన్ని కలిసి ఒక 3,000-3,500 ఖర్చు అవుతుందండి ప్రతిరోజు. మరి రైస్ ఏం యూజ్ చేస్తున్నారండి? ఇంత మందికి భోజనం పెడుతున్నారు, రూపాయికే కదా. అవునండి, కానీ మంచి రైస్ యూజ్ చేస్తామండి. సన్న బియ్యం, సోనా మసూరి బియ్యం యూజ్ చేస్తాం రెగ్యులర్ గా. డొనేషన్స్ వస్తూ ఉంటాయా? మేము దాతలను ఏం అడుగుతామంటే, మా దగ్గర అన్నదానం జరుగుతుంది, మీరు ఒక్క ప్లేట్ కి 10 రూపాయలు చొప్పున అన్నదానం చేస్తే చాలంటాం. అయితే వాళ్ళు 100 మందికి 1000 రూపాయలు ఇస్తారు, 200 మందికి 2000 ఇస్తారు, చాలా అంతే. అందులో మేము వండగలుగుతున్నాం. మేము ఎట్లా బతుకుతున్నాం అని అడుగుతారా మీరు? మరి మీరు అంతా అన్నం చేసుకుని ఉంటే మీరు ఎట్లా బతుకుతున్నారు, మీ స్టాఫ్కి శాలరీస్ ఎట్లా ఇస్తున్నారు? మా ఎన్జిఓలో అన్నదానమే కాకుండా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయన్నమాట. అందులో కొన్ని రెవెన్యూ జనరేట్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని ద్వారా మేము అందరం శాలరీస్ కానీ మా ఎక్స్పెన్సెస్ కానీ తీరుతాయన్నమాట. ఈ కాన్సెప్ట్ హిట్ అయినందుకు ఇక దాన్ని రన్ చేస్తున్నాము. మాకు అన్నదానం చేయమని ముందు ఇచ్చేవాళ్ళు, మేము రోడ్డు మీద వెళ్ళి హాస్పిటల్ దగ్గర అన్నదానం చేసేది. ఇప్పుడు ఇలా చేస్తుంటే వాళ్ళే వచ్చి నుంచొని చేస్తుంటారు, మా ఎంబడి నుంచొని మేము కూడా వస్తామండి అని. ఎందుకంటే లైన్ని చూసి సంతోషపడతారు, అబ్బా నేను పెట్టిన అన్నం నిజంగా ఆకలిగా ఉన్న వాళ్ళు తింటున్నారు, తృప్తి వస్తుంది అనమాట. అట్లా ఇక్కడ చూస్తే మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది కదండి. ఇప్పుడు మా అమ్మాయి ఈమె, ఈ అమ్మాయి మా అమ్మాయి, ఈమె స్టాఫ్, ఆయన స్టాఫ్,
వాళ్ళందరూ స్టాఫ్ అండి. ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇదంతా? మంచిగా అనిపిస్తుంది. రోజు చాలామంది తింటారు, ఆకలి ఉన్న వాళ్ళు వచ్చి తిని వెళ్ళిపోతారు. సో 1 రూపీకే ఇంత క్వాలిటీ ఇవ్వడం అండ్ మీరు కూడా ఇందులో పార్ట్ ఆఫ్ మెంబర్ కావడం. మా పాప ఇంటర్మీడియట్ హాలిడేస్ ఉంది, ఓకే. సో వచ్చి కొంచెం హెల్ప్ చేస్తుందండి. అట్లనే ఎవరన్నా స్టూడెంట్స్ కానీ వాలంటీర్ చేయాలనుకుంటే వచ్చి వాలంటీర్ చేయొచ్చండి. ఓకే, హెల్ప్ చేయాలనుకుంటే వచ్చి చేయొచ్చు. ఓకే. డొనేషన్ వస్తుంది అంటున్నారు, బట్ ఇక్కడ షెడ్ చూస్తే ఓపెన్ గా ఉంది అండ్ క్లీన్ గా కూడా లేదు. ఈ షెడ్ కూలిపోయిందండి. యాక్చువల్గా ఈ షెడ్ పనికి రాకుండా ఉండింది, కానీ మేము 1 రూపీ మీల్స్ కోసం కరోనా కిచెన్ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటే మాకు ఈ ప్లేస్ మంచిగా అనిపించింది. మేము రెక్కీ చేసిన తర్వాత మీరు ఈ ప్లేస్లో మీరు 500 అడుగుల్లో చూస్తే ఎక్కడ కూడా హోటల్ లేదు, మేము ఎవరికి కాంపిటీషన్ లేదు. రెండోది ఇక్కడ తీసుకొని అన్నం అక్కడ వెళ్ళి తినడానికి అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లేస్ ఉంది. ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ ఉంది, ఎవరైనా టాయిలెట్కి వచ్చినా దేనికి వచ్చినా అక్కడ టాయిలెట్ బేస్ వచ్చి బండి ఎక్కక ముందు హాయిగా ఫుర్సత్గా చూస్తున్నారు, ఓహో 1 రూపీయా అని వెళ్తున్నారు. అంటే మేము పబ్లిసిటీ చేయకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళతో పబ్లిసిటీ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఈ షట్టర్ ఎట్లుందని కాదు, ఈ ప్లేస్ ఎట్లుందని కాదు, కానీ ఈ ప్లేస్లో మనం ఎంతమందికి చేయగలుగుతాం అనేది ముఖ్య ఉద్దేశంలో మొదలుపెట్టినాము. ఈ ఓనర్ గారు మాకు 2 గంటల కోసం మీరు వాడుకోండి అని మాకు ఇచ్చినాడనమాట. సో ఆయన మెల్లమెల్లగా మీరు మంచిగా చేస్తే నేను ఇది చేపిస్తాను, మీరు లోపల ఉండి 2 అవర్స్ 3 అవర్స్ అన్నదానం చేస్తే మంచిది, నేను ఇది ఏం వాడకలో పెట్టలేదు కాబట్టి మీరు 2 అవర్స్ వాడుకోండి అని అన్నారనమాట.